హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక డిఫరెంట్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నిజానికి మన ఛానల్లో డిఫరెంట్ మూవీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నది నా ఆలోచన. అయితే ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మూవీ మీకు మరీ డిఫరెంట్గా అనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ స్టోరీలో ఒక అక్క తమ్ముడు చేయకూడని తప్పు చేస్తారు. ఆ విషయం తెలిసి వాళ్ళిద్దరి తల్లిదండ్రులు చనిపోతారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా ఆ ఇద్దరు పిల్లలు భార్యాభర్తల్లాగా జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు? నిజానికి ఇలాంటివి మన తెలుగు సినిమాల్లో అయితే ఉండవు. ఇది మన కల్చర్ కూడా కాదు. అయితే కొన్ని చోట్ల మన దేశంలో కూడా చెల్లి వరుస అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే ఆచారాలున్నాయి. అయితే ఈరోజు మనం చూడబోతున్న ఈ మూవీలో ఇలా జరగడానికి గల కారణాలేంటి, అసలు వాళ్ళు అలా ఎందుకు చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. మరి ఇక ఆ డిఫరెంట్ మూవీని చూసి మీకేమనిపించిందో చెప్పండి. నాకైతే మన కల్చర్ మిగతా దేశాల అందరికంటే కూడా చాలా ఉన్నతంగా ఉంది అని అనిపించింది. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లో జోసెఫ్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఉదయం లేచిన వెంటనే ఇతను పనిలోకి వెళ్ళిపోతాడు. జోసెఫ్ కొడుకు పేరు టామ్, కూతురు పేరు మాయా. జోసెఫ్ భార్య పేరు సోఫీ. ఆమె కూడా లేచి ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ కుటుంబం మొత్తం ఒక కొండ మీద నివసిస్తూ ఉంటారు. అందువల్ల ఇంటి చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. టామ్ లేచి పూల చెట్లకు కవర్లు కప్పుతూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు ఈరోజు మొక్కలకి స్ప్రే చేయాలనుకుంటున్నారు. కవరు తొడిగిన వెంటనే సోఫీ మిషన్ ఆన్ చేస్తుంది. జోసెఫ్ భూమి మొత్తం స్ప్రే చేస్తూ ఉంటాడు. స్ప్రే చేస్తూ జోసెఫ్ టామీని చిలిపిగా ఆట పట్టిస్తాడు. వీళ్ళ ఆట చూసి మాయా చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే మాయా నాన్న కూచి, టాము అమ్మ కూచి. స్ప్రే చేసిన తర్వాత స్నానం చేస్తారు. సోఫియా మాయా వీళ్లకు భోజనం తయారు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత టామ్ భోంచేస్తూ ఉంటాడు. జోసెఫ్ టామ్ని చూస్తూ ఉంటాడు. టాము పుట్టినప్పటి నుంచి డల్గా ఉన్నాడు. అతనికి మైండ్ కూడా అంతగా ఎదగలేదు. భోజనం చేసిన తర్వాత మాయా టామ్ని ఎప్పటిలాగే చదివిస్తూ ఉంటుంది. మాయాకి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకని తన తమ్ముడు కూడా చదవాలి అనుకుంటోంది. కొంతసేపటి తర్వాత జోసెఫ్ కొన్ని సామాన్లు తీసుకుని వస్తాడు. వీళ్లకు సామాన్లు అవసరమైన ప్రతిసారి పక్కనున్న టౌన్ నుంచి తెప్పించుకుంటూ ఉంటారు. మాయా ఎప్పుడూ పుస్తకాలు తెప్పించుకుంటూ ఉంటుంది. టామ్ తన కోసం ఆడుకునే బొమ్మలు తెప్పించుకుంటాడు. అయితే ఈరోజు టామ్ ఒక చిన్న బైనాక్యులర్ తెప్పించుకున్నాడు. దీని సహాయంతో చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. నిజానికి వీళ్ళ ఫ్యామిలీ డబ్బున్న ఫ్యామిలీ ఏం కాదు, కానీ చిన్న పనులు చేస్తూ వాళ్ళ జీవనం సాగిస్తూ అందులోనే సంతోషంగా ఉంటున్నారు. కొంతసేపటి తర్వాత చీకటి పడుతుంది. అందరూ విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు సోఫీ టామ్ని రెడీ చేస్తూ ఉంటుంది. జోసెఫ్ కూడా తయారయ్యి వీళ్ళ దగ్గరకు వస్తాడు. అయితే ఫ్యామిలీ మొత్తము టాము గ్రాండ్ పేరెంట్స్ని కలవడానికి వెళ్తున్నారు. టామ్ ప్రతి నెల తన గ్రాండ్ పేరెంట్స్ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు వీళ్ళ ఫ్యామిలీ కూడా తనతో పాటు వెళ్తుంది. టాము గ్రాండ్ పేరెంట్స్ అంటే అదే జోసెఫ్ వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళు వేరే కొండ మీద నివసిస్తూ ఉంటారు. జోసెఫ్ ఫ్యామిలీ మొత్తము ఒక లిఫ్ట్ సహాయంతో వాళ్ళ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళకి ఘనంగా స్వాగతం పలికి వీళ్ళకి ఆహారం వడ్డిస్తుంది. తన గ్రాండ్ మదర్ మాయతో మంచి చెడ్డల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆమె మాటలు మాత్రమే మాట్లాడుతుంది, కానీ ఆమె ధ్యాస మొత్తం మనవడు టామ్ మీదనే ఉంటుంది. టామ్ సైలెంట్గా కూర్చుని ఉంటాడు. తన మైండ్ ఎదగలేదు కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఒంటరిగా కూర్చుంటూ ఉంటాడు. అందువల్ల టామ్ గురించి ఆమె ఎప్పుడూ చింతిస్తూ ఉంటుంది. తర్వాత గ్రాండ్ మదర్ మాయతో మీ నాన్న టామ్కి ట్రీట్మెంట్ చేయించాలని చాలా ప్రయత్నం చేశాడు, కానీ ఏ డాక్టర్ కూడా టామ్ని బాగు చేయలేకపోయాడు అంటుంది. టామ్ సైలెంట్గా ఉండటం గమనించి తన గ్రాండ్ ఫాదర్ టామ్ దగ్గరికి వెళ్ళి తనతో ఆడుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత అతని ప్రయత్నం ఫలిస్తుంది. టాము తన గ్రాండ్ ఫాదర్ స్పెట్స్ తీసుకుని ఆడుకుంటూ ఉంటాడు. రాత్రి టాము మాయా దగ్గర పడుకోవాలి అనుకుంటున్నాడు, కానీ మాయా తనని వేరే మంచం మీద పడుకోబెడుతుంది. టామ్కి ఈరోజు చాలా భయం వేస్తూ ఉంటుంది. అందుకని మాయా దగ్గరికి వెళ్ళి పడుకోవాలి అనుకుంటాడు. మరుసటి రోజు జోసెఫ్ కుటుంబం మొత్తం తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మాయా చెప్పులు శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడు టామ్ ఒక పైప్ సహాయంతో చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. ఈలోగా టామ్ చూపు మాయా మీద పడుతుంది. మాయాని చూసిన టాము వేడెక్కిపోతాడు. అయితే మాయా టామ్కి అక్క అయినా ఈరోజు మాయని చూసి టామ్కి ఏదో అవుతూ ఉంటుంది. రాత్రి టాము జోసెఫ్తో కలిసి ప్లేయింగ్ కార్డ్స్ ఆడతాడు. సోఫీ మాయాకి జడవేస్తూ ఉంటుంది. ఆ తర్వాత టాము మాయా ఒళ్ళో పడుకుని నిద్రపోతాడు. మరుసటి రోజు జోసెఫ్ ఒక మిషన్తో గడ్డికొస్తూ ఉంటాడు. ఎప్పటిలాగానే ఫ్యామిలీ మొత్తం వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోతారు. చాలాసేపు గడ్డి కట్ చేసిన తర్వాత జోసెఫ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. జోసెఫ్ ప్లేస్లో టామ్ వెళ్ళి గడ్డికొస్తూ ఉంటాడు. అయితే ఈలోగా మిషన్ ఆఫ్ అయిపోతుంది. టాము మిషన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఎంత ప్రయత్నించినా ఆ మిషన్ స్టార్ట్ అవ్వదు. ఈలోగా జోసెఫ్ గమనించి టామ్ దగ్గరికి పరిగెడతాడు. కొంచెం ముందు కొండ ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అందుకని జోసెఫ్ టామ్ని ఆపాలని ప్రయత్నిస్తాడు.
ఈలోగా టాము ఆ మిషన్ను స్టార్ట్ చేసేస్తాడు. అది ముందుకు వెళ్ళి కొండ మీద నుంచి కింద పడుతుంది. మిషన్ మొత్తం అలా పాడైపోతుంది. మిషన్ పాడైపోవడం చూసి జోసెఫ్ కోపంతో ఎర్రబడిపోతాడు. టామ్ కూడా తనకి దెబ్బలు పడతాయని గ్రహించి అక్కడి నుంచి పారిపోతాడు. కొంతసేపటి తర్వాత చీకటి పడుతుంది. అయినా కూడా టామ్ ఇంటికి రాలేదు. మరుసటి రోజు ఇంటి దగ్గరే టామ్ రాళ్ళు కొడుతూ కనిపిస్తాడు. రాళ్ల సౌండ్ విని జోసెఫ్ కూడా టామ్ను చూసేస్తాడు. టాము పుట్టుకతోనే బుద్ధిహీనుడు. ఈ విషయము ఫ్యామిలీలో మొత్తం అందరికీ తెలుసు. టామ్ తన ఇష్టంతోనే ఇంట్లోంచి పారిపోయాడు. మళ్ళీ తన ఇష్టంతోనే తిరిగి వస్తాడు అనుకుంటారు. సాయంత్రం మాయ టామ్ కోసం ఆహారం తీసుకుని వస్తుంది. భోజనం వేడి చేసి తనకి తినిపిస్తుంది. భోజనం చేసిన తర్వాత టాము కొండ మీదనే నిద్రపోతాడు. మాయ టామ్కి చలి పుట్టకుండా బెడ్షీట్లు తీసుకొస్తుంది. బెడ్షీట్లు టామ్కి కప్పి మాయ కూడా అక్కడే ఉండిపోతుంది. కొంచెం సేపు తర్వాత రాత్రి అయిపోతుంది. బాగా చలిగా ఉండటం వల్ల మాయ కూడా టామ్ దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది. మరుసటి రోజు అక్క తమ్ముడు ఇద్దరూ లేచి రాత్రి వాళ్ళిద్దరూ మింగుడు పడ్డారని అర్థం చేసుకుంటారు. ఇద్దరు ఏమీ మాట్లాడుకోకుండా వాళ్ళ బట్టలు వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంతసేపటి తర్వాత మాయ వాళ్ళ అమ్మా నాన్నలతో పనిచేస్తూ ఉంటుంది. మరోవైపు టామ్ ఇంటికి వెళ్లకుండా రోజంతా బయటే ఉంటాడు. చీకటి పడిన తర్వాత మళ్ళీ మాయ టామ్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఇద్దరు దబిడిదిబిడి చేసుకుంటారు. మరుసటి రోజు వాన పడుతూ ఉంటుంది. టాము ఇంకా బయటే ఉంటాడు. ఈలోగా టామ్కి ఎవరో కనిపిస్తారు. టాము మాయ తన దగ్గరికి వస్తుందేమో అనుకుంటాడు. అందుకని అటువైపు వెళ్తూ ఉంటాడు. అయితే వచ్చింది మాయ కాదు, వాళ్ళ నాన్న జోసెఫ్. తనని తీసుకెళ్ళడానికి వచ్చుంటాడు. అందుకని టాము వాళ్ళ నాన్నను చూడగానే తన ప్రేమను గ్రహించి జోసెఫ్ని హత్తుకుంటాడు. ఆ తర్వాత టాము ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంట్లో చిలిపి పనులు చేస్తూ ఉంటాడు. టామ్ చిలిపి పనులు చూసి సోఫీ చాలా సంతోషపడుతుంది. మాయ ఇంట్లో బుక్ చదువుతూ ఉంటుంది. ఈలోగా టామ్ మాయ దగ్గరికి వస్తాడు. కానీ మాయ టామ్తో మాట్లాడదు. అందువల్ల టాము కోపంతో తన మంచాన్ని విరగొడతాడు. మాయ టామ్ చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చినందుకు టామ్ మీద కోపంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత టామ్ జోసెఫ్లు కలిసి పనిచేస్తూ ఉంటారు. పగలంతా పనిచేసి అందరూ రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో మాయ డల్గా కనిపిస్తుంది. టాము వాళ్ళ గ్రాండ్ ఫాదర్ స్పెట్స్తో ఆడుకుంటూ ఉంటాడు. జోసెఫ్ ఇంటి ఖర్చుల బుక్ చూస్తూ ఉంటాడు. మాయ ఎవరితో మాట్లాడకుండా ఉంటుంది. మాయని ఫ్యామిలీలో అందరూ ఎందుకు డల్గా ఉన్నామని ప్రశ్నిస్తారు. వాళ్ళకి ఆమె సమాధానం చెప్పకుండా తప్పించుకుని పడుకోవడానికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం మాయ సోఫీతో పాటు పనిచేస్తూ ఉంటుంది. టాము జోసెఫ్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. టామ్ ఈరోజు కొత్త బట్టలు వేసుకుని ఉంటాడు. అందువల్ల టామ్ చాలా సంతోషంగా ఉన్నాడు. జోసెఫ్ టామ్కి తన పాత బట్టలు ఇచ్చుంటాడు. ఇప్పుడు అవి టామ్కి పర్ఫెక్ట్గా ఫిట్ అయి ఉంటాయి. రోజంతా పనిచేసిన తర్వాత అక్క తమ్ముడు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. మరోవైపు జోసెఫ్ టీవీ కొనాలని డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు. ఇంకోవైపు మాయ కళ్ళల్లో నిద్ర కరువై చాలా టెన్షన్లో ఉంటుంది. అందుకని ఆమెకి నిద్ర పట్టకుండా ఉంటుంది. మరుసటి రోజు టామ్ మాయ అందం చూసుకోవడానికి ఒక పెద్ద అద్దం తీసుకొస్తాడు. రాత్రి జోసెఫ్ సోఫీ నిద్రపోయాక అక్క తమ్ముడు మరోసారి చెమటలు పట్టే కార్యక్రమం చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకి కాలం గడుస్తున్న కొద్దీ వాతావరణం కూడా మారిపోయి ఉంటుంది. ఒకరోజు సోఫీ మాయ ఇంట్లో కూర్చుని పనిచేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మాయ సోఫీతో నేను నీకు ఒకటి చెప్పాలి అంటుంది. సోఫీ ఏంటో చెప్పమని అడుగుతుంది. కానీ ఎంత ప్రయత్నించినా మాయ చెప్పలేకపోతుంది. అందుకు సోఫీ ఏం జరిగిందంటూ మాయ దగ్గరకు వస్తుంది. అప్పుడు మాయ ఏడుస్తూ సోఫీని హత్తుకుని నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. మాయ మాట విని సోఫీ ఏమీ మాట్లాడదు. అయితే విషయం మొత్తం మాయ సోఫీకి చెప్పేస్తుంది. నాకు టామ్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తుంది. ఈ మాట విన్నాక సోఫీ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత సోఫీ ఇదే విషయం గురించి జోసెఫ్తో చెప్తుంది. మాయ కడుపుతో ఉంది, దీనికి కారణం టామ్ అని చెప్తుంది. ఈ మాట విన్నాక జోసెఫ్ అగ్గి మీద గుగ్గిలంలా కోపంతో రగిలిపోయి తన గన్ బయటకు తీస్తాడు. సోఫీ జోసెఫ్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. వీళ్ళ అరుపులు విని మాయ కూడా అక్కడికి వచ్చేస్తుంది. జోసెఫ్ గన్లో బుల్లెట్ లోడ్ చేస్తూ ఉంటాడు. సోఫీ జోసెఫ్ని ఆపాలని ప్రయత్నిస్తుంది. కానీ జోసెఫ్ పిల్లలిద్దరిని చంపాలనుకుంటున్నాడు. జోసెఫ్కి మాయ కనపడగానే జోసెఫ్ మాయని గన్తో షూట్ చేసేలోపు టామ్ వెనకల నుంచి వచ్చి ఎగిరి జోసెఫ్ గొంతు పట్టుకుని కింద పడేస్తాడు. టాము జోసెఫ్ దగ్గర నుంచి గన్ లాక్కునే ప్రయత్నంలో ఆ గన్ పేలి జోసెఫ్ అక్కడికక్కడే చనిపోతాడు. జోసెఫ్ చనిపోవడం చూసి సోఫీ షాక్లో కింద పడిపోతుంది. అంటే ఆమె కూడా చనిపోతుంది. ఆ అక్క తమ్ముడు కలలో కూడా వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళ వల్ల చనిపోతారని ఎప్పుడూ అనుకునుండరు. ఆ తర్వాత ఆ అక్క తమ్ముడు వాళ్ళ అమ్మా నాన్నని ఒక దగ్గరుంచి నివాళులు అర్పించి వీళ్ళిద్దరూ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినందుకు చాలా దుఃఖంలో ఉంటారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అందుకని తెల్లారిన వెంటనే టాము తన తల్లిదండ్రుల కోసం గొయ్యి తవ్వుతూ ఉంటాడు. గొయ్యి తవ్వడం పూర్తయిన తర్వాత ఆ అక్క తమ్ముడు తల్లిదండ్రులకు నివాళులు అర్పించి అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తారు. చివరిగా అక్క తమ్ముడు అదే ఇంట్లో ఉంటూ మొగుడు పెళ్లల్లాగా జీవిస్తూ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళకి పిల్లలు పుట్టారా లేదా, ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమాలో చూపించలేదు. సో ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.